Hello all and welcome to Movie Cancer. Here is the trailer review of UA Upendra గారి మూవీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది భయ్య. ఏఐ విన్నాం కానీ UA అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. UA అంటే యూజర్ ఇంటెలిజెన్స్. ఇది మనకు టీజర్ లోనే క్లారిటీ ఇచ్చారు. ఆల్సో అసలు వాళ్ళు ట్రైలర్ లో మనకి ఏం చూపించారు అండ్ మనకి ఈ ట్రైలర్ ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, సో ఇది అంతా ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఒక వ్యక్తి కత్తిని భూమికి రాసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఉపేంద్ర గారే. ఆయన్ని చూసి భూమి మీద ఉన్న ప్రజలంతా భయపడుతున్నారు. ఆల్సో ఈ స్టోరీ టైం లైన్ చూసుకుంటే 2040లో జరుగుతున్న కథ అన్నమాట. అంటే దాదాపు 16 ఏళ్ల అడ్వాన్స్. ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది మనకు చూపించబోతున్నారు. ప్రజలు తిండి కోసం కొట్టుకుంటున్నారు. కరువు తొందరలోనే వచ్చేసింది. అన్నాన్ని గవర్నమెంట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆల్సో మొబైల్ ఫోన్స్ ను కూడా ఒకరన్నం కోసం మరొకరు పోరాడుతున్నారు. ఆల్సో వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. మళ్ళీ మనం ఎలా స్టార్ట్ అయ్యామో అని గుర్తు చేశారు. వ్యక్తులు, గవర్నమెంట్ వ్యక్తులు, వీళ్ళు ఇక్కడ చేసే పని ఏంటంటే పిల్లలకు స్టాంప్స్ నెంబర్స్ ఇస్తున్నారు. ఆ స్టాంప్స్ వల్ల ట్రైబ్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఆల్సో ఫుడ్ ని లిమిటెడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. సో ఈ ఫ్యూచర్ స్క్రీన్స్ ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. ఒక పక్క ఇదంతా జరుగుతుంటే సైంటిస్టులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మార్స్ పై లైఫ్ ఉందా అని చెప్పి రాకెట్స్ ని పంపిస్తున్నారు. అండ్ గవర్నమెంట్ అంటే నార్మల్ గవర్నమెంట్ కాదు, ఉపేంద్ర గారే సపరేట్ గవర్నమెంట్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఆల్సో ఆయనే హెడ్. ఒక పక్క ఫుడ్ ని డిస్ట్రిబ్యూట్ చేసేది ఆయనే అండ్ ఇంకో పక్క ప్రజలను చంపేది కూడా ఆయనే. ఆయన్ని చూసి ప్రజలంతా భయపడడం కూడా చూడొచ్చు. స్ట్రైక్ చేసే వారందరినీ చంపేస్తున్నారు. హోల్ వరల్డ్ ని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆల్సో ఆ విజువల్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. ఇది సపరేట్ ఒక న్యూ వరల్డ్ అని నేను అనను, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇదే 2024లో రిలీజ్ అయిన కల్కి మూవీలో కూడా ఇదే వరల్డ్ బిల్డింగ్ ఉంటది. కరువు, వాట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. అండ్ ఆయన ట్రై చేసి కూడా అదే అనుకుంటున్నాను నేనైతే. బట్ అందులో మోర్ దెన్ వన్ క్యారెక్టర్, అంటే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. డ్రామా చాలా ఉంటది. బట్ ఈ మూవీలో మాత్రం ఉపేంద్ర గారిని మాత్రం ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా ఏ కొత్త క్యారెక్టర్స్ అన్నా వస్తాయేమోనని చూడాలి. బేసికల్ గా ఆయన్ని విలన్ గా చూపించారు. మరి హీరోగా ఎలా పోర్ట్రే చేస్తారో చూడాలి. అండ్ ఈ మూవీ 20th డిసెంబర్ కి రాబోతుంది. అండ్ ఈ స్టోరీ ఉపేంద్ర గారే కాబట్టి ఏదో ఒక న్యూ ఎలిమెంట్ అండ్ న్యూ జానర్ కూడా ట్రై చేస్తూ ఉంటారు ఆయన. మరి ఈ మూవీలో ఏం ట్రై చేస్తారో మనం December 20th కి చూడాలి. సో దాట్స్ ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ UA. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.